ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా మునుగోడు గడ్డపైన కాషాయ జెండా ఎగురుతుందని బీజేపీ నాయకులు పంతంగి గ్రామ సర్పంచ్ సత్యం అన్నారు. ఓటర్లను ఎన్ని ప్రలోభాలు పెట్టినా ప్రజలంతా రాజగోపాల్ రెడ్డి వైపే ఉన్నారని అంటున్నారు. కేసీఆర్ కుటుంబ పాలన అంతం కావాలంటే బీజేపీని గెలిపించాలంటున్న సర్పంచ్ సత్యంతో మా నల్గొండ ప్రతినిధి కిరణ్ గౌడ్ ఫేస్ టు ఫేస్. మునుగోడు ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకుంది. అయితే మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో ఇటు టీఆర్ఎస్ బీజేపీ నువ్వా నేను అన్నట్లుగా ప్రచారం ఉధృతంగా కొనసాగుతుంది. కొద్దిసేపటి క్రితమే చౌటుపల్లి మండలం పంతంగి గ్రామంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రచారాన్ని ముగించుకొని వెళ్ళిపోయారు. అయితే ఇక్కడ మనతో మాట్లాడడానికి స్థానిక సర్పంచ్ సత్యం గారు, చెప్పండి, చివరి దశకు చేరుకుంది, మీ యొక్క విజయ అవకాశాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? బ్రహ్మాండంగా ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ఈ నెల రోజుల కాలంలో ఇంటింటి ప్రచారం కావచ్చు, రకరకాల ప్రచార కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి రాజగోపాల్ రెడ్డి గారికి బీజేపీకి అనూహ్యమైనటువంటి మద్దతు వెలుపుతూ ఉంది. ఏది ఏమైనప్పటికీ 20 నుంచి 30 వేల ఆధిక్యంతో రాజగోపాల్ రెడ్డి గారు స్పష్టంగా గెలవబోతున్న సంకేతాలు అందినాయి. కాబట్టే రకరకాల కుట్రలు కుతంత్రాలు పన్నుతూ ఉన్నారు. కేవలం ఈ టీఆర్ఎస్ పార్టీ డబ్బు పంచితే జనాలు ఓట్లేస్తారు, అభివృద్ధి చేయాల్సిన పని లేదని చెప్పి ప్రజలు గొర్రెలు అనుకుంటారు. కానీ దుబ్బాక హుజురాబాద్లో ఏ రకంగానైతే జరిగిందో అంతకు మించిన తీర్పు 3వ తారీఖు నాడు ప్రజలు ఇవ్వబోతున్నారు. అది స్పష్టం. అయితే నిన్న మొన్నటి సంఘటనలు చూసుకుంటే టీఆర్ఎస్ ఎమ్మెల్యే అదేమైనా ప్రభావం ఉండబోతుందా పార్టీ మీద? ఏ ఎమ్మెల్యే గారు అంటున్నారు? టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీ 100 కోట్ల రూపాయలు ఆఫర్ చేసి బేరసారలాడిందని దాన్ని. అది పెద్ద బూటకము. ప్రజలు నవ్వుతున్నారు. కేసీఆర్ ఆడిన నాటకము. హెలికాప్టర్లో 4గురిని ఎక్కొచ్చి హీరోలను చేయాలని చూసిండు. ఆ స్వామీజీ ఎవరు, ఆ ఉన్నటువంటి నందకుమారో గిందకుమారో వాళ్ళందరూ కూడా ఆ పార్టీకి చెందినటువంటి వాళ్ళు, వాళ్ళ ఎమ్మెల్యేతోటి వాళ్ళ మంత్రులతో ఫోటోలు దిగినటువంటి వాళ్ళు. దీన్ని ఎవ్వరు కూడా ప్రజలు నమ్మతలేరు. అదొక కట్టుకథ అని చెప్పి అర్థమైపోయింది. దాని ప్రభావం జీరో ఈ ఎన్నికల మీద. ఈ చివరి 2 రోజులు ముఖ్యంగా ఈ డబ్బు మద్యం విచ్చలవిడిగా పంపిణీ చేస్తున్నారు. దీనిపైన మీద ఏమి చెప్పు? హుజురాబాద్లో ఓటుకు 6,000 ఇవ్వలేదా? మద్యం పంచలేదా? పైసలు ఇవ్వలేదా? ఏం జరిగింది? ఈడ కూడా వాళ్ళు కేవలం అదే నమ్ముకున్నారు. కానీ దాన్ని ప్రజలు తిరస్కరిస్తూ ఉన్నారు. ఒకవేళ తీసుకున్నా కూడా వాళ్ళు ఏమనుకుంటారంటే ఇది ప్రజల సొమ్ము, మా ప్రభుత్వం ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ప్రజల్ని మోసం చేసి వంచినటువంటి మా సొమ్ము మేమే తీసుకుంటున్నాం అని చెప్పి తీసుకున్నప్పటికీ ఏదేమైనా పువ్వు గుర్తుకే ఓటేస్తాం, రాజగోపాల్ రెడ్డినే గెలిపిస్తాం, మునుగోడు సత్తా ఏందో చూపిస్తాం అని చెప్పి ప్రజలు స్పష్టంగా ఒక రూపంతో ఉన్నారు. సర్పంచ్ ఒకటే చెప్తున్నారు, ఎన్ని డబ్బు మద్యం ఎన్ని పంచినా కూడా గెలుపు మాత్రం బీజేపీదని. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏదైతే మునుగోడు ప్రజల కోసం రాజీనామా చేశాడో ఆ యొక్క ప్రజలు మళ్ళీ రాజగోపాల్ రెడ్డిని గెలిపించబోతున్నారని టీఆర్ఎస్ ఎన్ని ఎత్తుగడలు వేసినప్పుడు కూడా విజయం మాత్రం కమలం పూది అని చెప్తున్నారు. పంతంగి గ్రామం నుంచి కిరణ్ అమ్మాని, సుమన్, నల్గొండ.